ఒక్కసారి ఆలోచించండి. హోలీ రోజు ఒక చిన్న రంగు పడింది. ఆ చిన్న విషయం చివరికి ఒక 26 ఏళ్ల యువకుడి ప్రాణం తీసుకుంది. అసలు ఢిల్లీలో ఏమైంది? ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. హోలీ రోజు ఒక 11 ఏళ్ల బాలుడు తన నాన్నతో కలిసి వాటర్ బెలూన్స్తో హోలీ ఆడుతున్నాడు. ఆ సమయంలో అతను విసిరిన ఒక వాటర్ బెలూన్ తన నాన్నకు తగిలి కొన్ని నీళ్లు పక్కనే ఉన్న ఒక మహిళ మీద పడ్డాయి. దాంతో అక్కడ కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కాని తర్వాత వాళ్లు సారీ చెప్పుకొని విషయం అక్కడే సెటిల్ అయిపోయింది. అందరూ విషయం ముగిసిపోయిందనే అనుకున్నారు. కాని కొద్దిసేపటి తర్వాత అక్కడికి సుమారు 30-40 మంది వ్యక్తులు కత్తులు, ఐరన్ రాడ్లు, రాళ్లతో వచ్చారని చెబుతున్నారు. వాళ్లు నేరుగా ఆ కుటుంబం ఇంటి దగ్గరకు వచ్చి గొడవ మొదలుపెట్టారు. అదే సమయంలో 26 ఏళ్ల తరుణనే యువకుడు అక్కడికి చేరుకున్నాడు. అతను పరిస్థితిని అర్థం చేసుకొని మాటలతో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాడు. కాని పరిస్థితి ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ఆ గుంపు చేసిన దాడిలో తరుణ్ తీవ్రంగా గాయపడి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా అక్కడ ఉన్న 3-4 మంది కూడా గాయపడ్డారు. ఒక చిన్న హోలీ రంగు నుంచి మొదలైన గొడవ చివరికి ఒక కుటుంబం తమ కుమారుణ్ణి కోల్పోయే దుస్థితికి చేరుకుంది. ఒక్కసారి ఆలోచించండి. రంగు పడితే స్నానం చేస్తే పోతుంది, కాని ఒక మనిషి ప్రాణం పోతే ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలమా? చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారితే దాని ఫలితం ఎప్పుడూ బాధే. ఈ ఘటన గురించి మీ అభిప్రాయం ఏమిటి? చిన్న విషయాలు ఎందుకు ఇంత పెద్ద హింసగా మారుతున్నాయి? కామెంట్లో మీ ఆలోచనలు చెప్పండి. ఇలాంటి నిజజీవిత ఘటనలను విశ్లేషించుతూ తెలుసుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ ఇట్ తెలుగును ఫాలో అవ్వండి.